ఈరోజు తెలుగు కథ అపరిమిత కోరిక. ఒకానొకప్పుడు విజయనగరం అనే రాజ్యాన్ని సత్యనాథుడు అనే ఒక రాజు పాలించేవాడు. సత్యనాథుడికి నిత్యం ఖజానా నింపడంపైనే ధ్యాస ఉండేది. అన్ని రాజ్యాల్లో కంటే తన ఖజానా నిండుగా ఉండాలని, అలా ఉంటే పాలన సులభమవుతుందని అనుకునేవాడు సత్యనాథుడు. దానికి తగ్గట్టే పరిపాలన మీద కంటే పన్నులు, ఇతర ఆదాయ మార్గాలపైనే దృష్టి పెట్టేవాడు. అయినా నిత్యం నిధులు సరిపోవడం లేదని అసంతృప్తితో ఉండేవాడు. ఒకరోజు రాజుకు కలలో దేవత ప్రత్యక్షమై, ఓ రాజా, ఈ 7 పాత్రల్లో ఉన్న వజ్ర వైడూర్యాలతో నీ ఖజానా నిండిపోతుంది. హాయిగా నీ రాజ్యాన్ని పాలించవచ్చు. కానీ దీనిలో నీ ప్రయత్నం లేదనే అసంతృప్తి నీకు కలగకుండా ఉండాలని ఒక పాత్రలో సగం మాత్రమే ఆభరణాలు నింపాను. మిగిలిన సగం నువ్వు నింపి ఆ మొత్తాన్ని ఖజానాలో వేస్తే అది ఎన్ని తరాలకైనా సరిపోతుంది అని చెప్పింది దేవత కలలో. అప్పుడు వెంటనే రాజు మేల్కొని చూశాడు. నిజంగానే అక్కడ 6 పాత్రల్లో నిండుగా, మరో పాత్రలో సగానికి కళ్ళు మిరిముట్లు గొలిపే ఆభరణాలు ఉన్నాయి. రాజు వెంటనే తన ఒంటి మీద ఉన్న ఆభరణాలను తీసి 7వ పాత్రలో వేశాడు. కానీ అది నిండలేదు. రాణి నగలు తెప్పించి అందులో వేసి చూశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇలా కాదని ఖజానాలో ఉన్న ఆభరణాల్ని ఒక్కొక్కటి తెచ్చి పాత్రలో వేయడం మొదలుపెట్టాడు. ఎన్ని వేసినా ఆ పాత్ర నిండలేదు. ఆస్థాన మంత్రికి విషయం అర్థమై రాజు దగ్గరికి వచ్చి, రాజా, ఆ పాత్ర ఉంది చూసారా, అది మనస్సు లాంటిది. దానికి ఎప్పటికీ అసంతృప్తి ఉండదు. మీరు ఆ విషయం అర్థం చేసుకుని ఈ వృధా ప్రయత్నం ఆపండి అని చెప్పాడు. తనలో మార్పు తీసుకురావడానికే తన ఆరాధ్య దైవం ఇలా చేసి ఉంటుందని భావించాడు. ఆ తర్వాత అలా తన కిటికీలో నుంచి బయటికి చూసిన రాజుకి తన ప్రజలు పన్నుల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో గమనించాడు. రాజు అప్పటి నుంచి ఖజానా మీద కంటే పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టి జనరంజకంగా పాలన సాగించాడు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ పొందడానికి ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుంటాను. అందరికీ ధన్యవాదాలు.